సభికులకు నమస్కారం. నిర్వాహకులకు ధన్యవాదాలు. చివరికి మాట్లాడడం కాస్త కష్టమైన విషయమే. కొంత చరిత్ర తిరగడం ఉండొచ్చు, అయినా తప్పదనుకుంటాను. ఈ గోష్ఠి యొక్క ధ్యేయం మీరు ముందే చెప్పారు. కేంద్ర హోంమంత్రి చేసిన ప్రకటన తర్వాత ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఉత్పన్నమైన పరిస్థితికి కారణాలేమిటి, కారకులెవరు, సరిదిద్దే మార్గాలు ఏమిటి అని అర్థం చేసుకున్నాను. నేను అంతవరకే పరిమితం అవుతాను. దానికి ప్రధాన కారణం నాకు అర్థమైనంత వరకు మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్. అర్థసత్యాలు, అసత్యాలు, వాస్తవాలను కప్పిపుచ్చడం, వక్రీకరించడం ఎవరు చేస్తున్నారు? అగ్రనాయకులు, రాజకీయ నాయకులు చేస్తున్నారు. దాంతో సామాన్య ప్రజానీకం, ముఖ్యంగా యువకులు, విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. అనుమానాలు వచ్చాయి, సందేహాలు వచ్చాయి. కనుక చేయవలసిందంటే వాళ్ళ సందేహాలను నివృత్తి చేయాలి. చెయ్యాలంటే నిజాలు చెప్పాలి. అబద్ధాలు చెప్తే మళ్ళీ అవి రీకాయిల్ అవుతాయి. చాలామంది మిత్రులు చెప్పింది మళ్ళీ చెప్తాను. ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారు రాజకీయ నాయకులు. ఏం చెప్తున్నారంటే చిదంబరం గారు చేసినటువంటి ప్రకటన ఫైనల్ కాదు, రాష్ట్ర అసెంబ్లీ ఆమోదిస్తేనే ఫైనల్ అవుతుంది. ఇది ఎంత పచ్చి అబద్ధం చెప్తూనే ఉన్నారు. నిజం ఇది కాదు. ప్రకటన చేసింది భారతదేశపు హోంమంత్రి, ఒక పార్టీ ప్రతినిధి కాదు. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఒక విధాన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత అది అమలు కాకపోతే వచ్చే అనర్థాలు ఏమిటో కూడా ప్రజానీకానికి చెప్పవలసిన అవసరం ఉంటుంది. కనుక తెలంగాణ రాష్ట్ర స్థాపన గురించి చెప్పిన నిర్ణయం అమలు కాక తప్పదు అనేటువంటి వాస్తవాన్ని నొక్కి చెప్పాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఈ భ్రమలు కల్పిస్తున్నారు కొంతమంది నాయకులు. మేము ఢిల్లీకి పోయాం, పెద్దవాళ్ళని కలిసాం, అసెంబ్లీ తీర్మానం అయితేనే సాధ్యం చదువు. అది కూడా పచ్చి అబద్ధం అని చెప్పాలి. చాలామంది పెద్దలు చెప్పారు. అది మ్యాండేటరీ కాదు, కంపల్సరీ కాదని. ఆ ప్రొవిజన్ ఇంత చాలామంది అడిగారు, అసెంబ్లీ మెజారిటీ చెప్తే కావాలి కదా అనేటు ఒక వాదన ఉంది. దాని వెనుక ఉన్నటువంటి రేషనల్ ఏమిటి? ఆర్టికల్ 3 వెనుక ఉన్నటువంటి రేషనల్ ఏమిటి? అంబేద్కర్ ఒక దూరదృష్టితో ఆయన వల్ల వచ్చింది అనుకుంటున్నాను నేను. ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు, ఒక రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధిక సంఖ్యాకులు, ఆయన వాడింది టిరనీ ఆఫ్ ది మెజారిటీ నుండి మైనారిటీని కాపాడాలి. భాష విషయం కావచ్చు, సంపద ఏ విషయమైనా కావచ్చు. కనుక టిరనీ ఆఫ్ ది మెజారిటీ నుండి, అంటే తెలుగులో చెప్పాలంటే అధిక సంఖ్యాకుల క్రౌర్యం నుండి అల్పసంఖ్యాకులు బాధపడకుండా కాపాడాలంటే నిజంగానే ఒక అసెంబ్లీలో మెజారిటీ ద్వారా తీర్మానం అంటే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ఎన్నటికీ విడిపోదు, దేశంలో ఏ రాష్ట్రం ఏర్పడదు. అటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే అధిక సంఖ్యాకుల పెత్తనంతో అల్పసంఖ్యాకులు బాధపడకుండా ఉండాలంటే ఒక రాజ్యాంగంలో ఈ వెసులుబాటు ఉండాలనే విషయాన్ని రాజ్యాంగ నిర్మాతలు శ్రీధర్ గారికి బాగా తెలుసు. నాకంటే ఈ విషయాన్ని స్పష్టం చేయాలి. వాస్తవాలు కఠోరంగా ఉండవచ్చు, వాస్తవాలు చెప్పాలి. మభ్య పెడుతున్నారు. ఢిల్లీకి పోయి వచ్చేసి మాకు వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, అది ఎంత నిజమో ఎంత వద్దో నేను మీకు చెప్పనక్కర్లేదు. వాళ్ళు లోపల ఏం చెప్తారో నాకు తెలుసు, వీళ్ళు బయటకు వచ్చిందో అది కూడా తెలుసు, అందులోకి పోనక్కర్లేదు. వాస్తవం ఏమిటంటే రాష్ట్ర అసెంబ్లీ యొక్క తీర్మానం నెససరీ కాదు అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాలి ప్రజానీకానికి. వాళ్ళకు ఉన్నటువంటి ఈ లేనిపోని భ్రమలు కల్పిస్తున్నారు. రెండవది, ఉన్నాయి వాళ్ళకి భయాలు, విడిపోతే నష్టపోతామని భయాలు కల్పించారు. ఆ భయాలు తొలగించడం ఏం చెప్పాలంటే మీకు అయ్యే నష్టం ఏమిటని చెప్పాలి, అయ్యే లాభం ఏమిటని చెప్పాలి. రాష్ట్రాలు విడిపోయినప్పుడు వనరుల పంపిణీ, ఆస్తి అప్పుల పంపిణీ చేయడానికి పద్ధతులు ఉన్నాయి. నీళ్ల విషయం చెప్పారు విద్యాసాగర్ రావు గారు. తెలంగాణ ప్రాంతం వాళ్ళు నాటి నుంచి నేటి వరకు చెప్తున్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రవహించే నదుల యొక్క నీటి వాటాలో ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల వారికి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, భౌగోళికంగా ఎంత నీరు పోవాలో అంత నీరు ఇవ్వడానికి మేము కొట్లాడతాం.
మాకు అందులో ఒక్క నీటి చుక్క వద్దు. మా ప్రాంతానికి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా భౌగోళికంగా ఏం రావాలో అదే అడుగుతున్నాం మేము, అంతకంటే ఎక్కువలేదు. ఉమ్మడి రాష్ట్రంలో రావడం లేదు కనుక అడుగుతున్నాం. మీకు రావాల్సిన దానికి మేము అసలు అడ్డం రావు. తెలంగాణ ప్రాంతంలో ఏ ప్రజల్లో ఎవరు కానీ ఏ పార్టీ కానీ దీనికే కట్టుబడి ఉంటారు. ఈ విషయాన్ని ఆంధ్ర ప్రాంత ప్రజానీకానికి చెప్పవలసిన అవసరం ఉంది. ఆస్తి అప్పుల పంపకాల విషయానికి కూడా పారామీటర్స్ ఉన్నాయి. నీళ్ల పంపిణీకి మాకు కొత్త పారామీటర్స్ వద్దు. దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య నీళ్ల పంపిణీకి ఉన్న యంత్రాంగం పారామీటర్స్ ఏవైతేనో వాటినే అమలుపరచండి. మాకు కొత్త పారామీటర్స్ వద్దు. ఉన్న వాటినే అమలు చేయండి, కొత్త మాకు అక్కర్లేదు. ఇంత స్పష్టంగా చెప్తున్నాం కానీ ప్రజానీకానికి అందలే కనుక అది చెప్పవలసిన అవసరం ఉంది. అభివృద్ధి గురించి, ఆస్తుల గురించి, అప్పుల గురించి చర్చ ఉంది. వివరాల్లోకి పోను. అనుమానాలు, భ్రమలు ఉన్నాయి. గత 53 సంవత్సరాల కాలం లోపల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాల వారి ఆదాయం ఎంత, ప్రాంతాల ఖర్చులు ఎంత లెక్కలు తీసి సిద్ధంగా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నష్టపోయిన వాళ్ళకి ఒకవేళ పరిహారం చెల్లించే పద్ధతి అంటూ ఉంటే నష్టపడిన ప్రాంతానికి పరిహారం చెల్లించాలని మేం కొట్లాడతాం. ఫలితంగా బహుశా నా లెక్కలు కరెక్ట్ అయితే పరిహారం తెలంగాణకు వస్తుంది. లెక్కలు ఉన్నాయి కనుక సిద్ధాంత రీత్యా ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా నష్టపోతే, ప్రభుత్వ రంగంలో పెట్టినటువంటి పెట్టుబడులతో ఖర్చుతో ఏ ప్రాంతమైనా నష్టపోతే ఆ ప్రాంతానికి పరిహారం ఇచ్చే పద్ధతి ఉంటే సిద్ధాంత రీత్యా ఒప్పుకోవడానికి ఈ ప్రాంత ప్రజలకు అభ్యంతరం లేదు. ఏమడుగుతున్నాం? ఇతర ప్రాంతానికి చెందే నీటిలో ఒక చుక్క మాకొద్దు, ఇతర ప్రాంతానికి చెందిన ఆదాయంలో ఒక్క పైసా మాకొద్దు, ఆ పైసతో ఖర్చు పెట్టినటువంటి అసెట్స్లో ఒక్క అణువంత భాగం మాకొద్దు, ఇతర ప్రాంతాలకు ఉన్నటువంటి ఉపాధి సౌకర్యాల్లో మాకు ఒక్క ప్యూన్ పోస్ట్ వద్దు, మాది మాకు ఇవ్వండి అంటున్నాం. అభ్యంతరం ఏమిటి? ఇతర విషయాలకు వస్తే తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి అక్కడి భాషను, యాసను, నుడికారాన్ని, సంస్కృతిని గౌరవిస్తాం. ఈ ప్రాంతపు భాషను, యాసను, నుడికారాన్ని, కట్టును బొట్టును మీరు గౌరవిస్తే సంతోషిస్తాం. కనీసం అవహేళన చేయకండి అంటున్నాం. వివరాలకు కొనక్కర్లేదు. ఏమిటి అభ్యంతరం? హైదరాబాద్ ప్రస్తావన కూడా వస్తున్నాయి. వివరాల్లోకి చెప్తే హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ నుంచి విడదీయడం అనేది సాధ్యము కాదు, వాంఛనీయం కాదు. అనర్థాలు చాలా ఉంటాయి. ఏమిటి మీకున్న భయాలు? ఒక 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 ఇన్ ప్రిన్సిపల్ మాట్లాడదాం. హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధాని అయినా, కేంద్ర పాలిత ప్రాంతమైనా దేని కొరకు, ఎవరి కొరకు? ఒక రాష్ట్ర రాజధాని అనేది ప్రజల సౌకర్యాల కొరక, పాలకుల సౌఖ్యాల కొరక, వ్యాపారస్తుల లాభాల కొరక? ఒకవేళ హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం లేక ఉమ్మడి రాజధాని చేస్తే ఆంధ్ర ప్రాంతం ప్రజలు 2 రాష్ట్రాలు దాటి రావాలి 3వ రాష్ట్రానికి. ఆ బాధపడి ఎందుకు పడాలి? నాయకులు సుఖంగా ఉంటారు బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో, వాళ్ళ సౌఖ్యాల కొరక, వ్యాపారస్తుల లాభాల కొరక? వ్యాపారస్తుల లాభాలు మీరు రాజీ వద్దడం లేదు. మేము న్యాయబద్ధంగా సంపాదించుతున్నాం. మీరు వ్యాపారం చేసి లాభాలు ఆర్జించడానికి వచ్చారా? మా పైన పెత్తందారితనం చెల్లదు. వ్యాపారం చేసుకుంటూ బతకండి. అంతకుముందు కత్తి పద్మరావు చెప్పారు, అంబేద్కర్ చెప్పాడు ఈ మాట. బొంబాయి నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి అన్నప్పుడు అంబేద్కర్ 3-4 క్వశ్చన్స్ వేశాడు. గుజరాతీలు డెవలప్ చేశారంటున్నారు. గుజరాతీలు పెట్టుబడి పెట్టడానికి వచ్చి వ్యాపారం చేశారు. వీళ్ళు అద్దెకి తీసుకున్నారు, కొన్నారు, గదులు వేశారు, రంగులు వేశారు. వాళ్ళు కిరాయిదారులే కానీ ఓనర్స్ కాదు. అదే ప్రిన్సిపల్, అంబేద్కర్ ప్రిన్సిపలే. రెండో ప్రశ్న వేశాడు ఆయన. బొంబాయి నగరాన్ని వేరే రాష్ట్రం చేస్తే అక్కడికి నీళ్లు ఎక్కడి నుంచి రావాలి, కరెంట్ ఎక్కడి నుంచి రావాలి? అదే ప్రశ్న మనం వేస్తున్నాం. హైపోథెటికల్గా హైదరాబాద్ను వేరే రాష్ట్రం చేస్తే ఇక్కడ నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి అంటారు. ట్రిబ్యునల్స్ ఉంటాయి, నీళ్ల పంపిణీ ఉంటుంది, కేటాయింపులు ఉంటాయి, అన్ని బాగానే ఉంటాయి. ఇప్పుడు లేవా? కృష్ణానదీ జలాల కేటాయింపు లేదా? రాజోలిబండ డైవర్షన్ స్కీమ్కు కేటాయింపు లేదా? ఏమవుతుంది? బాంబులు వేసి గేట్లు పగలగొట్టి నీళ్లు తరలించకపోయారు. రేపు మహబూబ్ నగర్ వాళ్ళు, నల్గొండ వాళ్ళు కృష్ణానది జలాలను హైదరాబాద్ రాకుండా అదే పని చేస్తే ఏం చేస్తారు? ఒక సివిల్ వార్లో పరిస్థితి ఏర్పడుతుంది. అంబేద్కర్ ఇంకో మాట అన్నాడు, బొంబాయి నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేసే ముందు పెట్టుబడుల దృష్ట్యా చేస్తే
కలకత్తాను చేయండి, మద్రాసును చేయండి, తర్వాత ముంబైకి రండి అన్న. ఈరోజు మనది హైదరాబాద్ నగరాన్ని పెట్టుబడిదారుల కొరకు కేంద్రపాలిత ప్రాంతం చేయదలుచుకుంటే ఇంతకంటే పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులను ముంబైని ముందు చేయండి, మద్రాసును చేయండి, కలకత్తాను చేయండి. కనుక మనం ఇది ఫీజిబుల్ కాదు, డిజైనబుల్ కాదు. రెండవది అభివృద్ధి. హైదరాబాద్ అభివృద్ధి అంటున్నారే, ఒక్క హైదరాబాద్ అభివృద్ధి అయినా మొత్తం రాష్ట్ర అభివృద్ధి ఏమిటి? ప్రైవేట్ సెక్టర్ వదిలిపెట్టండి, ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులతో అభివృద్ధి మొత్తం రాష్ట్రంలో ఎంత జరిగింది, ప్రాంతాల వారి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, అభివృద్ధి ఎంత, లెక్కలు ఉన్నాయి, తీయండి. అభివృద్ధి యొక్క ఏమిటి ఇండికేటర్స్ ఏమిటి? జనాభా పెరుగుదల. 1956లో హైదరాబాద్ నగరం దేశంలో ఉన్నటువంటి 5 ప్రధాన నగరాల్లో 5వ స్థానంలో ఉండే, ఇప్పటికీ అక్కడే ఉంది, పైకి పోలేక కిందికి పోతున్నది. ప్రజల అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధికి చాలా కొలమానాలు ఉన్నాయి. ప్రధానమైన కొలమానం పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ రోజు హైదరాబాద్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్, విశాఖపట్నం ఎక్కడో కింద ఉండేది. ఈరోజు గత 7-8 ఏళ్ళ నుంచి పర్ క్యాపిటల్ ఇన్కమ్ విశాఖపట్నంది హైదరాబాద్ కంటే ఎక్కువ ఉంది. రోషయ్య గారు ఇచ్చిన బడ్జెట్లోనే ఉంది. ఎవరెక్కడ డెవలప్ అయ్యారు? విశాఖపట్నంలో ప్రజల అభివృద్ధి చెందడం వల్ల పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, సంతోషిస్తున్నాం. హైదరాబాద్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ విశాఖపట్నం కంటే పెరిగింది. ఇంకో కొత్త మాట తెస్తున్నారు, గ్రేటర్ హైదరాబాద్. ఏమిటి గ్రేటర్ హైదరాబాద్? ఎక్కడి నుంచి వచ్చింది? ఒక చిన్న సర్కిల్ పైన వృత్తలేఖలు పెట్టి పెద్ద సర్కిల్ గీశాను. భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చినా, లేక కత్తిరించుకొచ్చినా? ఇక్కడ సంపద ఎక్కడిది? ఇక్కడ వనరులు ఎక్కడి? మనుషులు ఎక్కడ? వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయలే. చిన్న సర్కిల్ చుట్టూ పెద్ద సర్కిల్ మేము తెచ్చాం, మేము అభివృద్ధి చేస్తాం, ఎట్లా? కనుక ఇవన్నీ అర్థరహితమైనటువంటి వాదాలు. హైదరాబాద్ ఈజ్ హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్లో భాగమైనా కాకపోయినా హైదరాబాద్కు ఆ రోజు ఉన్న ప్రాముఖ్యత ఇప్పటికీ ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అనిశ్చిత పరిస్థితి పోతుంది. మనకే కాదు, ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు కూడా అనిశ్చిత పరిస్థితి పోతుంది. వాళ్ళకు కూడా రాజధాని కావాలి. అభివృద్ధి రాజధాని చుట్టూ పరిభ్రమిస్తుంది. వాళ్ళు అభివృద్ధి చెందాలి. కనుక ఈ ఉమ్మడి రాష్ట్రం, యూనియన్ టెరిటరీ అనేటువంటి వాదనలు, పిచ్చి వాదనలకు పోకూడదు. తెలుగు వాళ్ళ వ్యాపారం ఎక్కడ చేయలేదండి? ఈ రాష్ట్రానికి చెందినటువంటి అగ్రనాయకులే వాళ్ళ పెట్టుబడులన్నీ బెంగళూరు ద్వారా నడవండి. బెంగళూరును యూనియన్ టెరిటరీ చేయాలా? మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత కూడా మద్రాసులో ఇప్పటికీ తెలుగు వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దాన్ని చేయాలా? కనుక ఈ వాదనంతా తిరిగి ఎక్కడికి వస్తుందంటే, ఇది కేవలం పెట్టుబడిదారుల లాభాల కొరకే కేంద్ర పాలిత ప్రాంతం చేయని వాదన వస్తుంది. ఆంధ్ర ప్రాంతంలోని సామాన్య ప్రజానికాని యొక్క సౌలభ్యం కొరకు కాదు, వాళ్ళ సౌకర్యం కొరకు కాదు. వాడు ఒప్పుకోడు. నేను ఇంతకుముందు శేషయ్య గారు చెప్పారు, భూమన్ గారికి తెలుసు, ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఒక కనీసం 100 చర్చల్లో పాల్గొన్నా. ఎక్కడ చెప్పినా అందరూ కన్విన్స్ అయ్యారు. దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల్లో మీటింగ్లో ప్రతి చోట కన్విన్స్ అయ్యారు పిల్లలు. వాస్తవాలు చెప్పాం కనుక ఈ రోజు కూడా ఆంధ్ర ప్రాంతపు యువకులను, విద్యార్థులను కన్విన్స్ చేయాలంటే వాళ్లకు యథార్థాలు చెప్పాలి. ఏమిటి యథార్థాలు? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు కాక తప్పదు, అనివార్యం. అది రాజ్యాంగపరమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. దానికి అసెంబ్లీ తీర్మానం అనేది ఒకటి అబద్ధము అని చెప్పాలి. రాష్ట్రం విడిపోవడం వల్ల మీరు బాగుపడతారు, మేము బాగుపడతాం, అనిశ్చిత పరిస్థితి పోతుంది. ఆస్తులు, వనరుల పంపిణీలో మీ ప్రాంతానికి అన్యాయం కానేమో. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా మీకు ఏది రావాలో తప్పకుండా మీకు ఇవ్వడానికి మేము కూడా కొట్లాడతాం, అందులో సందేహాలు అక్కర్లేదు. హైదరాబాద్ నగరం దేశంలోనే ఒక ముఖ్యమైన నగరం. ఇక్కడ తరతరాల నుండి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఎంతమంది గుజరాతీలు, మార్వాడీలు, బెంగాలీలు అందరూ ఉన్నారు కదా. ఎవ్వరికి లేని బాధ ఒక్క ఆంధ్ర సోదరులకు ఎందుకు? కొంతమంది సామాజిక సంబంధాల గురించి మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే మంచి సంబంధాలు ఉంటాయి, ఆయనగా చెడిపోయి. చారిత్రక సంఘటనలకు పోవాలి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు, ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు, స్వాతంత్ర్యం రాకముందు
జరిగిన వైవాహిక సంబంధాలు సంజీవయ్య గారి సతీమణి సికింద్రాబాద్ మహిళ, విజయభాస్కర్ రెడ్డి సతీమణి మహబూబ్నగర్ మహిళ హాయిగా జీవితాలు గడిపారు, సంతోషంగా ఉన్నారు, సుహృద్భావంతో ఉన్నారు. ఏ పంచాయతీ లేదే. ఇప్పుడెందుకు వస్తుంది? ఈ రావడానికి కారణం ఈ రాష్ట్రం ఒకటి కావడం. విడిపోతే మంచి సంబంధాలు ఉంటాయి. మనకు కావలసింది భావ సమైక్యత అంటున్నాం, ఎమోషనల్ ఇంటిగ్రేషన్ అంటున్నాం. పొలిటికల్ సెపరేషన్ అయితేనే ఎమోషనల్ ఇంటిగ్రేషన్ సాధ్యం. 10 రాష్ట్రాలు ఉన్నాయి హిందీ మాట్లాడే వాళ్ళు, వాళ్ళలో ఎమోషనల్ ఇంటిగ్రేషన్ లేదా, భావ సారూప్యం లేదా, భాష సారూప్యం లేదా. 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డా అదే ఉంటుంది. కనుక ఈరోజు మనం చేయవలసిన ప్రధాన కర్తవ్యం ఏంటంటే, ఆంధ్ర ప్రాంతంలో ఈ రాజకీయ నాయకులు ఏ గందరగోళాన్ని సృష్టించారో, అబద్ధాలు చెప్పి వక్రీకరించి చెప్పినరో దాన్ని మనం స్పష్టంగా చెప్పాలి. అటువంటి ప్రయత్నం ఆ ప్రాంతపు మేధావులు, విద్యావంతులు, బుద్ధజీవులు చేస్తే నేను కూడా ఒక కార్యకర్తగా వచ్చి మీతో పాలు పంచుకొని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు కొంతమంది వస్తారనమాట. దాన్ని నేను ఎప్పుడూ సిద్ధమే. కనుక ఈ వైషమ్యాలు పోవాలంటే అపోహలను తొలగించాలి, భ్రమలు కల్పించొద్దు. ఉన్న వాస్తవాలను ఖచ్చితంగా నిజం చేదైనా చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే యువకులకు మనం అన్యాయం చేసిన వల్ల అవుతాం. థ్యాంక్ యూ.